అదేలేరా కాకి, ఈ ఏడాది ఇక్కడ జరిగే అన్నదానం ఖర్చు మొత్తం నాది. అన్నదానం ఖర్చు అంతా నాదే అంటున్నాను రా. నాన్న, మీరు అన్నదానం పెట్టిస్తా అంటున్నారా? నేనే అన్నదానమే పెట్టిస్తానంటున్నాను రా. రేయ్, కొత్త వాచా? అవునరా, కొత్త వాచే. మీ నాన్న చాలా గొప్పడ్రా, ఏదడిగినా కొనిస్తాడు. మా నాన్న ఏదడిగినా కొనిస్తాడు, కానీ ఇది మా నాన్న కొనిచ్చింది కాదు. కాదా మరి? ఇది నేను ఫోన్లో గేమ్ ఆడి గెలుచుకున్న డబ్బులతో కొన్న వాచ్. ఏంటి, ఫోన్లో గేమ్ ఆడి కూడా డబ్బులు సంపాదించొచ్చా? నేను రోజు పబ్జి, ఫ్రీ ఫైర్ ఆడుతున్నా, ₹1 కూడా వచ్చింది లేదు. పైగా వెపన్స్ కొనుక్కోవడం కోసం నాకే బొక్క. అది నువ్వు ఆడే ఆటలో పెట్టే బొక్క, కానీ నేనే ఆడే ఆటలో డబ్బులే డబ్బులు. రోజుకి 2000 వరకు గెలవచ్చు. రోజుకు 2000? ఏ మాట మావా అది? రమ్మీ నోవల్. ఇంతకీ ఎలా ఆడాలి మావా అది? నేను చూపిస్తా కదా. ముందు నువ్వు మన వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లోని లింకుతో యాప్ డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకో. నీ ఫోన్ నంబర్తో లాగిన్ చేస్తే నీకు ₹41 బోనస్ వస్తుంది. తర్వాత ₹500తో నువ్వు రీఛార్జ్ చేసుకోవాలి. ఇప్పుడు గేమ్ ఎలా ఆడాలో చూపిస్తా చూడు. ముందుగా డ్రాగన్ టైగర్ గేమ్ సెలెక్ట్ చేసుకున్నాను. డ్రాగన్ మీద ₹10 బెట్టు కట్టాను. కానీ డ్రాగన్ ఓడిపోయింది. నేను 10 పోగొట్టుకున్నాను. పోయింది కదా అని ఊరుకోకుండా నేను ఇప్పుడు డ్రాగన్ మీద ₹30 బెట్టు కట్టాను. ఎస్, డ్రాగన్ గెలిచింది. వెంటనే ₹60 నా అకౌంట్లోకి యాడ్ అయ్యాయి. ఇప్పుడు నేను మళ్ళీ ₹10 టైగర్ మీద బెట్టు కట్టాను. బట్ టైగర్ ఓడిపోయింది. అన్నదానం పని అయితే సరే. ఒరే, ఈ రోజు మొహంలో ఏదో తేడా కనిపిస్తుందిరా, ఏంటంటావు? పిచ్చోడా, అది మొహమే తేడా మొహం, కొత్త తేడా ఏముంది? రేయ్, ఏంటి? ఆహా, ఏం లేదులే. నువ్వు ముందెళ్ళి ఈ రోజు అన్నదానం అని చెప్పి మైక్ టెస్ట్ చేసి అనౌన్స్ చేయరా. ఓకే. హలో హలో, మైక్ టెస్ట్. ఓకే, అనౌన్స్. ఏం చెప్పావురా? టెస్ట్ చేసి అనౌన్స్ చేయమన్నావు కదా మామ, చేసేసాను. అనౌన్స్ చేసావా? ఓకే, ఇట్స్ ఓకే. ఇప్పుడు చూడు. भाइयों और बहनों, आज हमारा घर सारे गांव में अन्नदानम है. अंदरू आके अन्नदाనం కాకే आपका ఇల్లు జావోనా. ఏం మాట్లాడుతున్నావురా? ఏం చేసావు మామా? అన్నదానానికి రమ్మని అందరికీ చెప్పాను మామ. కాకి కావు కావన్నట్టు కాకే ఆకే అంటే ఎలా అర్థమవుద్దిరా? నీ పూసగుచ్చినట్టు వివరంగా చెప్పాలి మావా. అవునా, ఉండైతే. ఎక్కడికి రా? పూసకొచ్చినట్టు వివరంగా చెప్పాలన్నావు కదా, మా ఇంటికి వెళ్ళి పూసలున్నాయేమో చూసి తెస్తా. జోకా? మరీ పూసలు జోకి తెస్తే బాగోదేమో, లెక్కపెట్టి తెస్తాలే. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఈడు మళ్ళీ పంచేశాడు మామా. పంచలు లుంగిలు నేను ఎప్పుడు వేయలేదు మామ. ఈ రోజు మంచి ఫ్లోలో ఉన్నాడు మామ. ఫ్లోలో కాదు మామ, మండపం మీద ఉన్నాను. ఇక్కడే ఉండి కుక్కలు రాకుండా కాపలా ఉండు. అమ్మ బాబాయ్, అయ్యి బాబాయ్. ఆటో వచ్చిందేంటి మామ? బస్సు ఇక్కడ వరకు లేదు కదా మామా. వీడు నాకంటే వరుసగా ఉన్నాడేంట్రా? ఎవరో ఈ గలీలో చుట్టాలింటికి వచ్చినట్టుంది మామ. అరే, ఈ అరగుడిని ఎక్కడో చూసినట్టుందిరా. రే, గట్టిగా నాకు ఇన్నాడంటే నీ గుండు పగలగొడతాడు. ఆయన పగలగొడితే పగలగొట్టించుకుంటానా? ఏం చేస్తావేంటి? తిన్నగా హాస్పిటల్కి వెళ్ళి కట్టు కట్టించుకుంటాను. నాకు ఇంట్రెస్ట్ పోయింది. మీరు ఊరుకోండ్రా, చాలా రోజుల తర్వాత మన చిట్టిపండి సార్ కనిపించారు. వెళ్ళి పలకరిద్దాం పదండి. నమస్కారం సార్. నమస్కారం రా నాన్న, ఎలా ఉన్నారేటి? ఏంటి సార్, ఎటు వెళ్ళిపోయారు 2 రోజులు? అదో పెద్ద కథలే. మాకు తెలుసు సార్, మీరెప్పుడు కథలే చెప్తారని. ఏంట్రా? ఏం లేదు సార్, ఈ రోజు ఇక్కడ అన్నదానం ఉంది. అది తెలిసే వచ్చానరా నాన్న. ఈసారి అన్నదానం అదరగొట్టాలి. అన్నదానం అదరగొట్టడం ఏంటి సార్? అదేరా నాన్న, ఊరందరికీ చేయాలి. అయితే ఖర్చు మొత్తం మీరే పెట్టండి. అదేంటి, మీ నాన్న అన్నదానం మొత్తం జరిపిస్తున్నాడని చెప్పారు. ఓహో, మొత్తం తెలుసుకునే వచ్చారా? అవునరా నాన్న, మీరు ఆ కూరలు ఈ కూరలు అని చూడకుండా అన్ని కూరలు, స్వీట్స్ ఏటి అన్ని చేసే పనిలో ఉండండి. నేను వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి వస్తా. రేయ్, అన్నదానానికి అన్ని సిద్ధమేనా?
ఏంటి సిద్ధం, ఎక్కడ పని అక్కడే ఉంది. మీ నాన్న డబ్బులు ఇస్తే అన్ని తెచ్చుకొని పని మొదలు పెడదాం. పదండి అయితే వెళ్దాం. ఇదిగోరా మా నాన్నే ఫోను. హలో. రేయ్, కిరాణా కొట్లో చెప్పాను మీకు కావాల్సిన సరుకులన్నీ ఇస్తారు, వెళ్ళి తెచ్చుకోండి. అలాగే కూరగాయలతనికి కూడా చెప్పాను, అక్కడికి వెళ్ళి మీకు ఏం కావాలో తెచ్చుకోండి. తర్వాత బిల్ ఎంతైందో లెక్క రాసి చెప్పండి. అలాగే నాన్న. రేయ్, మా నాన్న అన్నీ చెప్పి పెట్టారంట, మనం వెళ్ళి తెచ్చుకోవడమే. అయితే ఇంకెందుకు లేటు, పదండి. అన్నీ తెచ్చేసాం, ఇక మొదలెడదామా? ఆ, పని అంటే పారిపోయేవాడు ఈడేంటి మామ ఈరోజు ఇలా ఉన్నాడు? ఇదంతా మా నాన్నదే అని చెప్పుకోవడానికిరా. రేయ్ ఆపుతారా, దేవుడి మీద భక్తిరా. అబ్బా, యూట్యూబ్ లో వెతికి మరీ రక్తి సినిమాలు చూస్తావు, నీకు భక్తి. రే, ఎప్పుడైనా గుడికెళ్ళావేంట్రా? ఎత్తావా అని అనాలనుంది మామ, కానీ నిన్ను అంత మాట అనగలనా? అన్నీ అనేసి మళ్ళీ అనాలనుంది ఎందుకులే. సరే సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం కానీ ముందు వంటలు చేద్దాం పదండి. ఏంటి, నువ్వు వంట చేసావా? చపాతి పిండి ఎలా ఉంటుందో తెలుసా? ఎందుకు తెలీదు, నీ మొహంలాగే ఉంటుంది కదా. మైదా పిండి నీ మొహంలా ఉంటుందా? రే, మీరు ఆపితే వంట పని మొదలెడదాం. ఆపాం, పద. పద. రేయ్, నేను అన్నం పెడతాను, నువ్వు కూర పెట్టేయి. రే బిట్టు, నువ్వు మంచినీళ్ళు పోయి. ఏంటి, నేను మంచినీళ్ళ? లేదు, నేను అన్నం పెడతా, నువ్వే మంచినీళ్ళు పోయి. ఎదుటోడు దాహం తీర్చి ఎంత పుణ్యమో తెలుసా? ఎంత? నాకు తెలియకే నిన్ను అడుగుతున్నా. నాకు తెలీదు. అయితే మంచినీళ్ళు పోసి ఎంత పుణ్యం వచ్చిందో చెప్పు. రేయ్, మీకి లొల్లి ఆపి ముందు అన్నం పెట్టు, అక్కడ జనం వెయిటింగ్. ఓకే, లెట్స్ స్టార్ట్ అన్నదానం. ఒరే ఒరే ఆగండ్రా, నేను వచ్చేస్తున్నా. పెట్టండ్రా. సార్, ఇక్కడ అందరికీ సరిపోయేంత ఉంది, లైన్లో రావచ్చు కదా. ఇలా లైన్లో ముందుకు తోసుకుంటూ రావడంలో కిక్కుందిరా నాన్న, అది మీకు తెలియదులే. ఈ కిక్కు కోసమేనా ఆ ఎక్కొచ్చారు? ముందు నువ్వు అన్నం పెట్టరా నాన్న. ఇదిగోండి. ఎరా నాన్న, అన్ని రకాల వెరైటీస్ చేసినట్టేనా? పప్పు, చారు, వంకాయతో సరిపెట్టాం సార్. అంతేనా? ఏంట్రా నాన్న ఇలా చేశారు? మినిమం డజన్ వెరైటీస్ ఎక్స్పెక్ట్ చేశా నేను. వచ్చే ఏడాది అన్నదానం మీరు స్పాన్సర్ చేయండి. డజనేం కర్మ, 10 డజన్లు పెట్టిద్దాం వెరైటీసు. ఎందుకు లేరా నాన్న, అన్నదానం అంటే దానం చేసినట్టు ఉండాలి, దండయాత్ర చేసినట్టు కాదు. మీరందరూ పెట్టుకోండి. దానం చేయడానికైతే రాదు కానీ దండుకోవడమైతే వచ్చు. భాగ్యం అంతా మందే. అబ్బా చాలేండి, ఇప్పటికి 100 సార్లు చెప్పారు. చెప్పుకోవాలే, ₹1 దానం చేసినోడు ఈడు అడుక్కునేవాడు, ఇది నా ₹1 అంటూ సెల్ఫీ దిగి ఫేస్బుక్ లో పోస్ట్ చేస్తున్న రోజులు ఇవి. అలాంటిది మనం ఊరందరికీ అన్నదానం చేశామే, ఈ మాత్రం చెప్పుకోకపోతే ఎలా? చెప్పుకోవడం ఎందుకు, ఓ బ్యానర్ కడితే ఊరంతా తెలిసేది కదా. కట్టేవాన్నే, కానీ ఆ బ్యానర్ డబ్బులతో ఇక్కడ ఇంకో 10 మందికి అన్నం దొరుకుతుంది కదా అని ఊరుకున్నా. మంచి పని చేశారు కానీ పదండి. రండి అంకుల్, మీకోసం.
నా కోసం ఏదైనా స్పెషల్ డైనింగ్ టేబుల్ రెడీ చేసావా? అబ్బే అదేం లేదు అంకుల్, అందరితో పాటే మీరు. అయిందా? బాగైందా? సర్లే ఏడు. అంకుల్ మీకోసమే ఎదురు చూస్తున్నాం. ఎందుకో? వీటన్నిటికీ బిల్లు ఇవ్వాల్సింది మీరే కదా. ఇస్తా లేరా? ఇవ్వకుండా పారిపోతామా ఏంటి? సారీ అంకుల్. లారీతో గుద్దించేస్తాను ఇంకోసారి సారీ అన్నావంటే. అన్నం పెట్ట. అన్నం రాజుగారి సెక్షన్ అంకుల్. ఆడేమన్నా కోర్టులో లాయరా సెక్షన్లు పట్టుకోవడానికి? అమ్మయ్యా, మొత్తానికి అన్నదానం సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయింది మామా. మరి చేయక మా నాన్న అన్నదానం చేస్తే సక్సెస్ అవ్వదా? సర్లే కానీ ఇంతకీ బిల్ ఎంత అయిందో అంకుల్కి చెప్పారా? ఇంకా లేదు, ఇప్పుడు చెప్పాలి. అవును మామ, ఎంతైంది? ఎంత? 25,000. ఏంటి 25,000? అవును మామా. రేయ్, లెక్కల్లో రూపాయి తేడా వస్తేనే రోజంతా పని మానేసి లెక్కలేసుకుంటారా? ఇప్పుడు 25,000 ఖర్చు అయిందని తెలిస్తే ఖచ్చితంగా హార్ట్ అటాక్ తెచ్చుకుంటారా? ఒరేయ్, ఎందుకైనా మంచిది ఓ అంబులెన్స్ తెప్పించి ఇక్కడ పెట్టండి రా. అంబులెన్సా? అంబులెన్స్ ఎందుకురా? అంకుల్ అది మీకు బిల్ ఎంత అయిందో చెప్దామని. దానికి అంబులెన్స్ ఎందుకు చెప్పండి. అంకుల్ అంతా కలిసి 25,000 అయింది అంకుల్. ఏంటి 25,000? నాన్న, మీరు హార్ట్ అటాక్ తెచ్చుకోకండి నాన్న. నాన్న, అంబులెన్స్ ఇప్పుడే తెప్పిస్తా నాన్న. నాన్న లేవండి నాన్న. నాన్న, మమ్మల్ని వదిలేసి వెళ్ళొద్దు నాన్న. నాన్న నాన్న. ఏడ్చావులే వదులు. మీకు హార్ట్ అటాక్ రాలేదా? నాకెందుకు